హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి నీట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంక్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ స్టేట్ ర్యాంక్స్ చూసిన తర్వాత ఓవరాల్గా ఏపీలో కాంపిటీషన్ ఎలా ఉంది? సో మీ అందరికీ తెలుసు, సో ఏపీలో కాంపిటీషన్ అనేది వెరీ హై అయితే ఉంది. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లోనే డిస్కస్ చేసుకున్నాం. సో అయితే ఏపీలో కేటగిరీ వైజ్గా అలాగే రీజియన్ వైజ్గా ఏయూ ఎస్వియు రీజియన్ అలాగే ప్రతి ఒక్క కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ ఉంటే మీకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావచ్చు? సో ఇక్కడ ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అంటే లాస్ట్ ప్రైవేట్ ఏ కేటగిరీలో అన్నా, లాస్ట్ ప్రైవేట్ ఏ కేటగిరీ లాస్ట్ మెడికల్ కాలేజ్లో అన్నా, అది కూడా లాస్ట్ రౌండ్లో అన్నా, సో మీకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే ఈ ఇయర్ ఎన్ని మార్క్స్ ఉంటే ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావచ్చు అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఓవరాల్గా కాంపిటీషన్ ఎలా ఉంది, సో నేను ఏ విధంగా అనాలిసిస్ చేశాను. సో టోటల్గా నాకైతే దాదాపు 3 hours సో కూర్చొని లేయలేదు, అంత టైం అయితే పట్టింది. సో ఎందుకంటే ఇయర్ కాంపిటీషన్ చాలా హై ఉంది, లాస్ట్ ఇయర్కి కంపారిజన్ చేసుకొని, అలాగే ఈ ఇయర్ మనకి సీట్స్ ఎన్ని పెరగనున్నాయి ఎన్ని తగ్గనున్నాయి, సో వీటన్నిటికి సంబంధించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో అలాగే చూపిస్తాను కూడా. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చెప్పే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి 90% కరెక్ట్ అవుతాయని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? సో నేను ఇప్పుడు చెప్పబోయే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ 90% కరెక్ట్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఎందుకంటే సో మీరు చూడండి, జస్ట్ ఒక రఫ్ వర్క్ చూపిస్తున్నాను, నేను ఎంత రఫ్ వర్క్ చేశాను. సో ఇది నేను చేసిన రఫ్ వర్క్ దాదాపు ఒక 3 hours వరకు. సో కాబట్టి సో నాకు నమ్మకం అయితే ఉంది దాదాపు ఒక 90% కరెక్ట్ అవుతుంది అని. సో అలాగే మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు, సో మీకు ఎవరికన్నా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఆల్ ఇండియా కోటాకి, ఏపీకి, తెలంగాణకి, ఓకేనా, గవర్నమెంట్ ఏ కేటగిరీ, బి కేటగిరీకి, సో నేను ఈ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్కి అయితే నేను మీకు పర్సనల్గా గైడ్ చేస్తాను. సో మీకు రెగ్యులర్ అప్డేట్స్కి సపరేట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. సో మీకు ఏమన్నా డౌట్స్ వచ్చినా నాకు కాల్ చేయొచ్చు. సో అలాగే మీ మార్క్స్ని, మీ ర్యాంక్ని బేస్ చేసుకొని సో నేను ప్రయారిటీ లిస్ట్ కూడా ఇస్తాను. సో ఇంకా కౌన్సిలింగ్ అనేది నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి సో మీరు కనుక పర్సనల్ గైడెన్స్తో ఇంట్రెస్ట్ ఉండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే సో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను గైడ్ చేస్తే సో అది ఒక వేలో అయితే ఉంటుంది. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయినాక మళ్ళీ జాయిన్ అయ్యి సో ఏదన్నా మిస్ అయ్యారంటే అది బాగుండదు. కాబట్టి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. నేను లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు మిమ్మల్ని గైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. నెక్స్ట్ మనం సో ఫస్ట్గా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి స్టేట్ ర్యాంక్స్ కనుక కంపేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 650 మార్క్స్ దగ్గర ఈ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ ఏపీ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారంటే 685 స్టూడెంట్స్ ఉన్నారు. ముందే చెప్తున్నాను, సో ఈ 685కి ఇంకా ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ 685లో కొద్దిమంది తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, అలాగే కొద్దిమంది అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఉంటారు. సో ఓకేనా? అయితే కొద్దిమంది ఏపీ వాళ్ళు కూడా అదర్ స్టేట్లో ఉంటారు, లైక్ ఏపీ వాళ్ళు సో తెలంగాణకి వెళ్ళి చదువుకొని ఉండొచ్చు. సో కాబట్టి ఆ కౌంట్ అనేది పెద్దగా ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఏపీలో ఉన్నారో సో అలాగే ఏపీ వాళ్ళు కూడా తెలంగాణలో ఉంటారు. సో కాబట్టి ఆ కౌంట్ అనేది పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో ఓవరాల్గా చెప్తున్నాను. ఓకేనా? అదే థింక్ చేసి సో ఎక్కువ మంది ఉంటారు అని అయితే అనుకోవద్దండి. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అయిపోతారు. మహా అంటే ఒక 50 members తేడా వస్తారు అంతే. ఓకేనా? 650 మార్క్స్ దగ్గర చూస్తే మనకి ఈ ఇయర్ 685 members ఉన్నారు. అదే లాస్ట్ ఇయర్ చూస్తే 293 members ఉన్నారు. లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంక్స్తో కంపేర్ చేస్తే డిఫరెన్స్ చూడండి 392. సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఈ 600 వరకు సో ఎంత కాంపిటీషన్ పెరిగిందంటే 1452 క్యాండిడేట్స్ ఎక్కువ మంది అయిపోయారు. ఇంకా మీరు 550 మార్క్స్ వరకు చూస్తే 2523 members, 500 దగ్గర చూస్తే 3286, 450 దగ్గర చూస్తే 3969.
నేను 450 వరకే చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ ఇయర్ ఏ కేటగిరీ వాళ్ళైనా సరే మీరు 450 కన్నా తక్కువ ఉంటే ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఓకేనా, ఏపీలో. కాబట్టి మీకు 450 మార్క్స్ వరకు చూపిస్తున్నాను. అండ్ ఇది ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పాను, +40 మార్క్స్ వేసుకోండి, లాస్ట్ ఇయర్కి కట్ ఆఫ్ అనేది 40 మార్క్స్ పెరగచ్చు అని చెప్పాను. కానీ ఆ +40 అనేది కాదు, సో ఇంకా పెరగనుంది కట్ ఆఫ్ అనేది. కానీ అయితే అన్ని కేటగిరీస్కి ఈక్వల్గా కట్ ఆఫ్ అనేది పెరగదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 45 మార్క్స్ పెరిగితే బీసీఏ బీసీబీ వాళ్ళకు కూడా 45 మార్క్సే పెరగాలని లేదు. సో వాళ్ళకి 50 మార్క్స్ కూడా కట్ ఆఫ్ అనేది పెరగచ్చు. ఎందుకు పెరగచ్చు అంటే, సో ఇక్కడ 550 మార్క్స్ దగ్గర చూడండి, సో ఎంతమంది పెరిగారు, ఇక్కడేమో 1452 మెంబర్సే పెరిగారు. కానీ ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2523 మెంబర్స్, 1000 మళ్ళీ దాదాపు అప్రాక్సిమేట్గా 1000 మనకి గ్యాప్ వస్తుంది. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగారు కదా 550 మార్క్స్ దగ్గర, కాబట్టి నెంబర్ ఆఫ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా పెరుగుతాయి. సో నేను ఏదైతే లాస్ట్ వీడియోలో, సో మనకు అప్పుడు అంత ఎనఫ్ డేటా లేదు మన దగ్గర, సో ఇప్పుడు కొంచెం డేటా అనేది ఉంది కాబట్టి సో మీకు చెప్తాను ఏ కేటగిరీకి ఎంత మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఉండొచ్చో నేను చెప్తాను. సో అది ఎందుకు ఇది చూపిస్తున్నానంటే ఒక క్లారిఫికేషన్ మీకు. సో ఇప్పుడు ఈ ఓపెన్ కేటగిరీలో 45 పెరిగితే మిగతా కేటగిరీస్ కూడా 45 పెరగాలని లేదు, మిగతా కేటగిరీస్కి ఇంకా కట్ ఆఫ్ అనేది పెరగచ్చు. సో ఫస్ట్ ఇది దానికోసం ఇది చూపిస్తున్నాను. అండ్ అలాగే క్యాస్ట్ వైజ్గా కంపారిజన్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంఆర్సీ సీట్స్ అని కొన్ని ఉంటాయి. అంటే ఎవరన్నా ఇప్పుడు క్యాస్ట్ రిజర్వేషన్ ఉందనుకోండి, ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు, సో వీళ్ళు ఓపెన్ కేటగిరీలోనే సీట్ తీసుకోవచ్చు. అలా ఓబీసీ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఓపెన్ కేటగిరీలో సీట్ తీసుకున్నప్పుడు వాళ్ళ కేటగిరీలో ఇంకొక అతనికి సో ఎక్స్ట్రాగా సీట్ వస్తుంది. సో దీన్ని ఎంఆర్సీ అంటారు. ఇది ఇంకొంచెం డెప్త్ టాపిక్, సపరేట్ వీడియోలో నేను గురించి మాట్లాడతాను. సో ఈ ఎంఆర్సీ అనేది కూడా ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ని డిసైడ్ చేస్తుంది, అలాగే రిమైనింగ్ కేటగిరీస్ కట్ ఆఫ్ని కూడా డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఫర్ పర్టికులర్ ర్యాంక్ దగ్గర, అంటే ఎంఆర్సీ సీట్ ఏ ర్యాంకు దగ్గర వరకు రావచ్చో ఆ ర్యాంక్ తీసుకొని ఆ ర్యాంక్ దగ్గర కాంపిటీషన్ ఎలా ఉంది అని చూశాను. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళు అంటే జనరల్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఈ ఇయర్ తక్కువ మంది ఉన్నారు. అంటే తక్కువ మంది అంటే మరీ ఎక్కువ వేరియేషన్ కాదు, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేస్తే ఇంకా 36 మెంబర్స్ తగ్గిపోయారు. ఓకేనా, ఒక పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2370 ర్యాంక్ దగ్గర నేను చూశాను అనుకోండి, స్టేట్ ర్యాంక్. ఆ స్టేట్ ర్యాంక్ వరకు లాస్ట్ ఇయర్ ఎంతమంది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు, ఈ ఇయర్ ఎంతమంది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు అని కనుక నేను చూస్తే ఈ ఇయర్ ఇంకా -36 ఉన్నారు. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు 20 మెంబర్స్ పెరిగారు. అంటే ఎస్సీ వాళ్ళు 15 మెంబర్స్ పెరిగారు, ఎస్టీ వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్ అయితే ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, సో ఇంకా ఈ ఇయర్ ఓపెన్ కేటగిరీలో 36 సీట్స్ అనేవి ఎంఆర్సీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఆల్మోస్ట్ 30 సీట్స్ ఎంఆర్సీ వాళ్ళు పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అంటే లాస్ట్ ఇయర్ ఎంఆర్సీ సీట్స్ ఉంటాయి కదా, వాటికి ఇంకా +36, అంటే దాదాపు ఒక 30 సీట్స్ ఇంకా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి లాస్ అవ్వచ్చు. ఎందుకంటే మిగతా కేటగిరీస్ వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. సో అది కూడా ఓవరాల్గా అది కూడా ఎక్కువ వేరియేషన్ కాదు, ఒక 30 సీట్స్ అంటే 25 to 30 సీట్స్ అంతే. మరి దానికి మించి ఎక్కువ వేరియేషన్ అయితే లాస్ అయితే ఉండదు. ఓకేనా, అది క్యాస్ట్ వైజ్ కంపారిజన్. అలాగే ఫ్యాక్టర్స్ టు కన్సిడర్, అంటే ఈ ఇయర్ మనకున్న బెనిఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఏయూ రీజన్లో కొత్తగా 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేవి రావచ్చు. సో నేను ఆ కాలేజెస్ వస్తాయి అనుకొని కట్ ఆఫ్ చేస్తున్నాను. ఓకేనా, లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కన్నా ఎట్లయినా ఆ కాలేజెస్కి పర్మిషన్ వస్తుంది అని నేను మైండ్లో పెట్టుకొనే ఈ కట్ ఆఫ్ అయితే మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తున్నాను. సో 2 మెడికల్ కాలేజ్ రావచ్చు. అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఏవైతే తెలంగాణ వాళ్ళకి అలాగే ఎస్వియు రీజన్ వాళ్ళకి సీట్స్ ఉన్నాయో సో అవి ఇప్పుడు ఏయూ రీజన్ వాళ్ళకి మొత్తం వెళ్ళొచ్చు. ఎందుకంటే అది స్టేట్ వైడ్ కాలేజ్గా తీసేస్తారు కాబట్టి సో చూడాలి, మ్యాక్సిమం ఏయూ రీజన్ వాళ్ళకే ఆ సీట్స్ అన్నీ వెళ్ళొచ్చు కాబట్టి సో అది కూడా బెనిఫిట్ అవుతుంది. అలాగే ఓల్డ్ కాలేజెస్లో కొన్ని కాలేజెస్లో సీట్స్ పెరగచ్చు, అంటే 25 సీట్స్ 50 సీట్స్ అలా పెరగచ్చు. సో అవి కూడా ఎక్కువ ఏం పెరగవు, కొన్ని ఒకవేళ పెరిగితే కొన్ని సీట్స్ పెరగచ్చు. అండ్ అలాగే తెలంగాణ నాన్ లోకల్ సీట్స్ అనేవి మైనస్. సో చాలామంది ఇప్పుడు కొద్దిమంది అన్న ఏపీ లోకల్ వాళ్ళు తెలంగాణలో సీట్ తీసుకునేవాళ్ళు లాస్ట్ ఇయర్.
సో ఇప్పుడు ఆ సీట్స్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఇయర్ తెలంగాణకి ఎలిజిబిలిటీ ఉండదు. సో అన్రిజర్వ్డ్ కోటాలో ఏపీ వాళ్ళకి. సో కాబట్టి ఆ సీట్స్ అనేవి మైనస్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఎస్వియు రీజన్ తీసుకుంటే ఎస్వియు రీజన్లో 3 గవర్నమెంట్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి, అలాగే 2 ప్రైవేట్ రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి. ఇది బిగ్గెస్ట్ బెనిఫిట్ ఎస్వియు రీజన్ వాళ్ళకి ఈ ఇయర్. సో ఓకేనా. అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వల్ల అది స్టేట్ వైడ్ కనుక తీసేస్తే అది కొంచెం డిసడ్వాంటేజ్. అలాగే ఓల్డ్ మెడికల్ కాలేజ్లో ఒక 50 సీట్స్, అలాగే 25, సో ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో కొన్ని సీట్స్ అనేవి పెరగచ్చు. అండ్ అలాగే తెలంగాణ నాన్ లోకల్ కోటా అనేది ఉండదు కాబట్టి ఏపీ వాళ్ళకి, సో అది ఒక డిసడ్వాంటేజ్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ నేను మైండ్లో పెట్టుకొని కొత్త కాలేజెస్ వస్తాయి అనుకొని సో ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ కొత్త మెడికల్ కాలేజెస్ రాకపోతే సో నాకు తెలిసి 95% వస్తాయని అనిపిస్తుంది. ఒకవేళ రాకపోతే మళ్ళీ కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. సో నేను చెప్పిన దానికన్నా ఒక 2-3 మార్క్స్ పెరగచ్చు. సో ఒకవేళ వస్తే మటుకు నేను చెప్పిన కట్ ఆఫ్ 90% కరెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని సో ఫస్ట్ మనం ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళు తెలుస్తుంది. సో ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళే ఉండరు, ఇందులో బీసీఈ వాళ్ళు కూడా ఉంటారు, కొద్దిమంది ఓబీసీ సో వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ ఉండి వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీ పెట్టుకుని ఉంటారు. సో ఎగ్జాక్ట్గా మనం ఓపెన్ కేటగిరీ అని చెప్పలేం. సో కానీ ఓవరాల్గా తెలుస్తుంది. అలాగే ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది ఈ స్టేట్ ర్యాంక్స్లో, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. సో ఓబీసీ ఎన్సీఎల్ అని ఉంటుంది కానీ బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇలా సపరేట్గా ఉండవు. సో ఓబీసీలో ఇప్పుడు ఇండివిజువల్గా బీసీఏకి, బీసీబీకి, బీసీడీకి ఇలా మనం చెప్పలేము ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో, కానీ ఓవరాల్గా చూడగలం. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కరెక్ట్గా చెప్పగలం, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ కరెక్ట్గా చెప్పగలం. సో కాబట్టి ఫస్ట్ నేను మీకు ఈ 3 కేటగిరీస్కి చూపిస్తాను చూడండి. సో మిగతా కేటగిరీస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈ 3 కేటగిరీస్ ఎస్వియు రీజన్ వాళ్ళకి చూపిస్తున్నాను. ఫస్ట్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్, ఇది లాస్ట్ రౌండ్కి, అది కూడా లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అన్న ఫ్రీ సీట్ రావాలి అంటే. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 580 నుంచి 583 మార్క్స్ వరకు ఈ ఇయర్ ఉంటే సీట్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 494 to 497, ఎస్టీ వాళ్ళకి 455 to 458. సో ఈ మార్క్స్ కనుక మీరుంటే, ఈ మార్క్స్ రేంజ్లో కనుక మీరుంటే, ఈ మార్క్స్ కన్నా ఎక్కువ ఉంటే సో మీకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావచ్చు ఎస్వియు రీజన్ వాళ్ళకి. అలాగే రిమైనింగ్ కేటగిరీస్కి ఇది ఎందుకు సపరేట్గా చూపిస్తున్నానంటే ఇవి మనకి ఎగ్జాక్ట్గా తెలీదు ఎంతమంది ఉన్నారు అనేది, బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఎగ్జాక్ట్గా తెలీదు. లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు సో ఆ పర్సంటేజ్ తీసుకొని ఈ ఇయర్ అదే పర్సంటేజ్ ఉంటే సో ఎంత కట్ ఆఫ్ రావచ్చు, లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంక్ ఈ ఇయర్ స్టేట్ ర్యాంక్కి కంపారిజన్ చేసుకుంటే, సో ఇవన్నీ కొంచెం అనాలిసిస్ చేసి సో నేను అనుకునేది ఏంటంటే ఇది మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది కదా, బీసీఏ వాళ్ళకి 540, బీసీబీ 545, ఇది ఇలా, బీసీడీ వాళ్ళకి 542, బీసీఈ మైనారిటీ. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇవి ఎస్వియు వాళ్ళకి కట్ ఆఫ్. ఓకేనా. నెక్స్ట్ మనం ఏయూ రీజన్ తీసుకుంటే ఏయూ రీజన్లో కూడా ఫస్ట్ ఈ 3 కేటగిరీస్కి చూపిస్తాను. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 595 to 598 మార్క్స్ కనుక ఉండి సో ఇంతకన్నా ఎక్కువ ఉంటే సో మీకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావచ్చు. అలాగే ఎస్సీ వాళ్ళకి 505 to 509, ఎస్టీ వాళ్ళకి 464 to 467 మార్క్స్. సో ఇది వస్తే నేను అనుకుంటున్నారు 90%. సో రిమైనింగ్ 10% మనం ఎప్పుడు చెప్పలేము ఎంత కట్ ఆఫ్ ఆగొచ్చు అనేది. సో ఇది కేవలం మీ యొక్క అవగాహన కోసం మాత్రమే. అంటే చాలామందికి లాంగ్ టర్మ్ వెళ్ళాలని ఉంది, సో వేరే ఏదైనా చూసుకోవాలని ఉంది. సో మీకు ఒక అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను అంతే. సో ఏదో కోసం కాదు, మీ అవగాహన కోసం మాత్రం చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి సో ఎనఫ్ డేటా కొంచెం అన్నా వచ్చింది కాబట్టి ఇది చెప్తున్నాను. అలాగే ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ కనుక చూస్తే సో ముందే చెప్తున్నాను మనకు ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారో తెలియదు కాబట్టి సో ఒక ఓవరాల్గా సో బీసీఏ చూడండి 555 to ఓకేనా 555 to 557, బీసీబీ 554, బీసీసీ అలాగే బీసీడీ 582 to 584, బీసీఈ 514, అలాగే మైనారిటీ వాళ్ళకి 489 to సో 491. సో ఇది ఏయూ రీజన్ వాళ్ళకి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇన్ని మార్క్స్ ఇప్పుడు మీరు చూసారంటే బీసీఏ వాళ్ళకి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ 50 మార్క్స్ పైన వెళ్తుంది, ఆ కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ కాబోతుంది. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మనకి మార్క్స్ తగ్గే కొద్దీ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరుగుతారు. సో ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగినప్పుడు కట్ ఆఫ్ కూడా ఆ మార్క్ దగ్గర పెరుగుతుంది. 600 మార్క్ దగ్గర ఉన్న క్యాండిడేట్స్ 550 మార్క్స్ దగ్గర ఉన్న క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి
అన్ని కేటగిరీస్కి ఒకేలాగా కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో కొన్ని కేటగిరీస్కి ఎక్కువ కూడా పెరగచ్చు, అన్ని మనం చెప్పలేం. సో ఇప్పుడు ఓబీసీ అనే మనకు తెలుస్తుంది, ఈ ఓబీసీలో ఏ కేటగిరీకి ఎక్కువ మంది ఉన్నారో మనకు తెలియదు. సో ఒకవేళ ఒక పర్టికులర్ బీసీఏ వాళ్ళు కనుక తక్కువ మంది ఉన్నారనుకోండి, బీసీబీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, సో మనం చెప్పలేం. ఓకేనా, ఇప్పుడు ఓవరాల్గా చెప్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ మనకి స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు, ఓకేనా, మనకి మీరు అప్లికేషన్ పడుతుంది నెక్స్ట్ వీక్లో. సో నెక్స్ట్ వీక్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ సర్టిఫికెట్స్ అనేవి కొంచెం వెరిఫై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో ఏంటంటే ఏయూ రీజన్ సపరేట్గా ఉంటాయి, ఎస్వియు రీజన్ సపరేట్గా ఉంటాయి, కేటగిరీ వైజ్గా సపరేట్గా ఉంటాయి. అంటే తెలుస్తుంది ఎవరు ఏయూ రీజన్ వాళ్ళు, ఎవరు ఎస్వియు రీజన్ వాళ్ళు అని మెరిట్ లిస్ట్లో మనకి తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన ఈ స్టేట్ ర్యాంక్స్లో ఎస్వియు రీజన్ వాళ్ళు ఎవరో తెలీదు, ఏయూ రీజన్ వాళ్ళు ఎవరో తెలీదు. సో మ్యాక్సిమం నేను కనుక ఓవరాల్గా చూసినప్పుడు లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసినప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఎస్సీ రీజన్ తీసుకున్నా, ఎస్సీ కేటగిరీ తీసుకున్నా, ఎస్టీ కేటగిరీ తీసుకున్నా ఓవరాల్గా కాంపిటీషన్ అనేది పెరిగింది. అంటే ఓబీసీలో కూడా ఓవరాల్గా కాంపిటీషన్ పెరిగింది. అంటే ఒకే కేటగిరీలోనే కాంపిటీషన్ పెరగడం అలా ఎక్కడ నాకు కనిపించలేదు. ఓవరాల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది, కాంపిటీషన్ అనేది ఓవరాల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఒకవేళ మనం చెప్పలేం, అదే నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు ఏయూ రీజన్ వాళ్ళు తెలుస్తుంది ఎంతమంది ఉన్నారో, ఎస్వియు రీజన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది, కేటగిరీ వైజ్గా ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. కాబట్టి అప్పుడు నేను మీకు మళ్ళీ ఇంకో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చేస్తాను. ఇప్పుడున్న ఈ డేటా వరకు ఎంత మార్క్స్ వరకు సీట్ రావచ్చు సో అనేది మీకు ఒక అవగాహన ఉండాలని, సో నాకున్న ఎక్స్పీరియన్స్ వరకు, సో నేను చేసిన అనాలిసిస్ వరకు, సో ఇది ఓకేనా. నెక్స్ట్ పక్కాగా 98% అబోవ్ ఎప్పుడు తెలుస్తుందంటే స్టేట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడే తెలుస్తుంది. ఓకేనా. సో ఇది ఒక ఓవరాల్గా మీరు లాంగ్ టర్మ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక అవగాహన కోసం మాత్రం ఇది చేస్తున్నాను. సో ఇది నా ఎక్స్పెక్టెడ్, సో ఇది నేను అనుకున్న అనాలిసిస్. సో ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అనేది మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత చూద్దాం. ఓకేనా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో ఇది మొత్తం నేను చేసిన అనాలిసిస్ మొత్తం. సో ఇది ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.